ఓ గాడ్, ఈ అమ్మాయిని హత్య చేశారా? ప్రదీప్, నీకు ఈ అమ్మాయి తెలుసా? బాగా తెలుసు. ఈ అమ్మాయి పేరు రీటా, శేఖర్ గర్ల్ ఫ్రెండ్. పద చెప్తాను. ఏమిటి చూసినా మళ్ళీ వచ్చారు? ఏమైంది? ఈ వార్త చూసొచ్చాం. ఈ అమ్మాయి పేరు రీటా, శేఖర్ గర్ల్ ఫ్రెండ్. మీరు పార్టీకి వెళ్ళిన రాత్రే చనిపోయింది. కాదు, హత్య చేయబడింది. రాత్రి కట్టబడ్డ శవాన్ని లేక్లోంచి నిన్న పోలీసులు బయటకు తీశారు. ఇప్పుడు మాకు అర్థమైంది, ఆ రోజు రాజా చూసిన హత్య ఇదే. శేఖర్ రీటాని మర్డర్ చేస్తే చీకట్లో చూసి మీరే అనుకున్నాడు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ అమ్మాయికి నాకు ఏమిటి సంబంధం? ఏమిటా? ఒకరోజు రీటాన్ తీసుకుని కర్టసీ గెస్ట్ హౌస్కి వచ్చావు, గుర్తులేదా? కర్టసీ గెస్ట్ హౌసా? అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. రీటాని నీ భార్యగా రిజిస్టర్లో మిస్టర్ అండ్ మిసెస్ అని రాసి సంతకం చేశావే. అబద్ధం, పచ్చబద్ధం. కాదు, నువ్వు రీటా గెస్ట్ హౌస్ రూమ్ లో సరదాగా ఉండగా మీ మాటలు చెవులారా విన్నాను. నువ్వు అమ్మాయితో ప్రేమ నటించలేదు. మామగారి ఆస్తి చేతికి రాగానే శారదకు విడాకులు ఇస్తానన్నా, పెళ్లి చేసుకుంటానని రీటాకి మాటిచ్చి నాటకం ఆడావు. నిజం చెప్పు. షట్ అప్! నీకు చెప్పాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్! ఓకే, వెళ్తాను. ఇప్పుడే వెళ్తాను. రాజాను తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కమాన్ చూస్తున్నా. ఏమండి, ఇదంతా నిజమేనా? నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేయాలని చూస్తున్నారు? రాజాకి తండ్రిగా ఉంటానంటే ఎంతో పొంగిపోయాను. ఆ పసివాడి మీద ఎందుకండి మీకింత పగ? శారదా, వాళ్ళ చెప్పుడు మాటలు విని నన్ను తప్పు పడుతున్నావా? తప్పు పట్టడం కాదండి, సూటిగానే అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. పార్టీ రోజు రాత్రి మీరెక్కడున్నారు? నువ్వు నేను పార్టీలోనే ఉన్నాగా. నేనున్నాను, కానీ మీరు లేరు. నా స్నేహితురాలింటికి వెళ్లే ముందు మీకోసం చూశాను, మీరెక్కడా కనిపించలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ హత్యకు మీకు సంబంధం లేదంటారా? ఓహో, నన్ను అనుమానిస్తూ ప్రశ్నలు మొదలెట్టావన్నమాట. కట్టుకున్న భర్త మాటల కన్నా పరాయి వాళ్ళ మాటలే నీకు నిజం అనిపిస్తున్నాయా? మీరు నిజం చెప్తున్నారన్న నమ్మకం నాకు కలగడం లేదు. వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరమూ లేదు. What, Rita? Why don't you trust me? నేను శారద్తో మన మ్యారేజ్ విషయం మాట్లాడి కన్విన్స్ చేశాను. Then why the delay? Why can't we get married soon? Rita, there are some problems. I will do one thing. I'll take you to my house and tell you everything. When? Today only. Okay. Come on. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? I will teach you how to keep quiet. రీటాను అంతగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నవాడు హత్య ఎందుకు చేస్తాడు? మరో అమ్మాయికి మాటిచ్చుంటాడు, లేకపోతే రీటా వేరే ప్రేమాయణం సాగించుంటుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం బెడ్స్కొట్టిందేమో, అటు తొలగించుకుంటాడు. ఈ రకమైన చాటుమాటు ప్రేమ వ్యవహారాలకు పర్యవసానం ఇదే. రాజాను తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను.
నేను డ్రైవ్ చేస్తా. హాఫ్ బాటిల్తో సగం, ఫుల్ బాటిల్తో పూర్తిగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది బ్రదర్. రాజకీయాల్లో కుక్కల్లా ఫైట్ చేసే వాళ్ళ మధ్య ఈ బాటిల్ పెడితే ఇమ్మీడియట్ గా ఫ్రెండ్స్ అయిపోతారు. మీరేదో అడిగారు, వాట్ ఈజ్ ఇట్? ఏదో చెప్తూ మాట మారుస్తావు ఎందుకు? మాటలు మార్చానా? లేదు సార్, కడుపులో మందు కిరికిరమంటుంది, మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి సార్, గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు అడగండి చూస్తా. ప్రదీప్ ఎక్కడ? జోస్న వాడి బెడ్ పక్కన కూర్చుంది ఆ హాస్పిటల్లో. అంటే దీని వెనక ఏదో కిరికిరి ఉందన్నమాట. ఆ కుర్రాడు ఏమయ్యాడు? పెద్దాడైపోయాడు. జోస్న ప్రదీప్ లవ్ లో పడి ఆ బాయ్ని తల్లి దగ్గరికి పంపేసింది. నిజం బ్రదర్. శారదా, నా ఆఫీస్ రూమ్ లో నీకేం పని? ఈ డ్రగ్స్ వ్యాపారం మీరు చేసేది? శారదా, ఈ డ్రగ్స్ విషయం మర్చిపో. మీరు చేస్తున్నది ఈ పాపిస్ట్ డ్రగ్స్ వ్యాపారం అని తెలిసాక ఎలా మర్చిపోతాను? నేను చావకుండా ఉండాలంటే నీ ప్రాణం తీయాలి. అదే ఈ వ్యాపారం. దీనికి దయాదాక్షిణ్యాలుండవు, బంధుత్వాలు అడ్డురావు. రాజా ఏడి? నాకు తెలీదు. ఎక్కడున్నాడు? తెలీదు. తెలిసినా చెప్పను. చెప్పవు? నా ప్రాణం తీసినా చెప్పను. రాజాకి ఏదైనా అపకారం తలబెడితే మీ డ్రగ్స్ వ్యాపారం గుట్టంతా బయట పెడతాను. అమ్మా, అమ్మా, ఓరి రాస్కెల్, నువ్వు హంతకుడు అన్నమాట. నువ్వు చేస్తున్న వ్యాపారం మొత్తం మందులు దొంగతనంగా అమ్మడమా? ఈ సంగతి తెలియక చేతులారా దాని గొంతు కోశాను కదరా. దానికి ఇష్టం లేకపోయినా తండ్రిగా శాసించి నీతో ఈ పెళ్లి కొప్పించాను. కళకళలాడుతూ కాపురం చేస్తుందనుకున్నాను కానీ నీతో ఇలా నరకం అనుభవిస్తుంది అనుకోలేదురా. నోటికొచ్చినట్టు వాక్కండి. నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావే. విధవైన మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. ఓ కొడుకున్నాడని తెలిసి కూడా సహించాను. నా త్యాగానికి కృతజ్ఞత చూపించండి. నువ్వు చేసింది త్యాగం కాదురా, మోసం. నువ్వు పెళ్లి చేసుకున్నది నా కూతుర్ని కాదు, దాని వెనకున్న ఆస్తిని. డబ్బు కోసం దాన్ని కాల్చుకు తింటున్నావు. ఆ డబ్బు కోసమే పసివాడు రాజాను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఛీ, ఇది ఒక బ్రతికేనా? మామగారు, నన్ను రెచ్చగొట్టకండి. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏమండి? వద్దు. మీరు కాల్చదలుచుకుంటే నన్ను కాల్చండి. నువ్వు తప్పుకోమ్మా. ఈ రోజు వీడితో అటు ఇటు తెలిపోవాలి. రే, భర్తతోటి ఆడదానికి సౌభాగ్యం ఉంటారు, కానీ నువ్వు చస్తేగా నా కూతురుకు సుఖం లేదురా. ఎవరు చస్తారో క్షణంలో తేలిపోతుంది. అమ్మా, Nothing to worry. She's physically all right. She has anxiety neurosis. I'll give some sedative pills. Make sure she takes one at bedtime with milk. వరిగా అవుదని ఎంత మొత్తుకున్నా వింటేనా? మామగారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలే మీరు హార్ట్ పేషెంట్. అమ్మా, వీడు గుండెలు తీసిన బంటు. నవ్వుతూ నవ్వుతూనే నిలువున ప్రాణాలు తీసే రకం.